ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. గుడ్ ఫ్రైడే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు సిలువ మోయాలని యేసు పుట్టక మునిపే ప్రవక్తలందరూ చెప్పారు. యేసులో ఎటువంటి పాపము లేకపోయినా అందరి కోసం సిలువ మరణం చూచి అందరి పాపాలను ఆయన భరించి చనిపోయి తిరిగి 3 రోజుల తర్వాత లేస్తాడు అని ప్రవక్తలు చెప్పారు. యేసు కూడా శిష్యులతో చెప్పారు. పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత యేసుని నెలాగా పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండిరి. యేసు శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గదిలో వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పి, అలాగే ద్రాక్షరసం గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని చెప్పి, తనతో ఉన్న 12 మంది శిష్యులలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పి శిష్యులతో కూడా గెత్సేమనే చోటికి వచ్చినప్పుడు యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని యేసు 3 సార్లు ఒంటరిగా ప్రార్థించి వచ్చినప్పుడు యేసు శిష్యుడైన యూదా ప్రధానులతోనూ పెద్దలతోనూ 30 వెండి నాణ్యములు తీసుకొని యేసుని అప్పగించుటకు సమయము చూసి, అప్పుడు ప్రధాన యాజకులను పెద్దలను బౌండులను వెంటబెట్టుకొని వచ్చి యేసుని వారికి అప్పగించినప్పుడు వారు యేసును తీసుకొని ప్రధాన యాజకుడైన కయప్ప ఎదుకు తీసుకొని పోగా అందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ సాక్ష్యము వారికి దొరకలేదు. ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే చెప్పు అన్నప్పుడు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చున్నటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని యేసు చెప్పగా, ప్రధాన యాజకుడు దేవదూషణ చేసను, సాక్షులతో పని ఏమి అని యేసుని మరణంకు పాతుడనిరి. ఆయన ముఖమున మీద ఉమ్మివేసిరి, ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి యేసును బంధించి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. యూదుల రాజువు నీవేనా అన్నప్పుడు యేసు, నీవన్నట్టే అనను. నీ మీద వీరిని నేరములు మోపుచున్నా నీవు ఉత్తరం ఏమి ఇవ్వవా అన్నప్పుడు యేసు ఒక్క మాటైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. అధిపతి ఆశ్చర్యపోయి, పండుగలో కోరుకున్న ఖైదీని విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను బందిపోటు దొంగ ఉండెను. నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక యేసునా అడిగినప్పుడు అందరూ యేసుని సిలువ వేయమని చెప్పిరి. అధిపతి, యేసులో నాకు ఎటువంటి నేరము కానరాలేదు. ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పి సిలువ వేయుటకు యేసుని అప్పగించను. యేసుకి ముండ్ల కిరీటం పెట్టి ఆయనను కొట్టి ఆయన మీద ఉమ్మివేసి ఆయన శరీరమంతయు గాయములతోనే సిలువ మోయించి కపాల స్థలమును గోల్గాతా అనే చోటికి వచ్చి ఆయనను సిలువ వేయించి యేసు చేతులకు కాళ్లకు మేకులు కొట్టించి సిలువ వేయించినప్పుడు యేసు క్రీస్తు సిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. రెండో మాట, యేసుతో పాటు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు వారు నేరం చేసిన వారు అని సిలువ వేశారు. వారిలో ఒకడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకు యేసు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మూడో మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పి తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. నాలుగో మాట, మధ్యాహ్నం 3 గంటలకు
యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. 5వ మాట, నేను తప్పికొనుచున్నానని. 6వ మాట, చిరుక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పాను. 7వ మాట, యేసు గొప్ప శబ్దముతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. అరిమతాయి అను యోసేపు ఒకడుండెను. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగి క్రిందికి దించి సన్నపు నారబట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచారు. ప్రార్థన. తండ్రి మహోన్నతుడా, పరిశుద్ధుడా, మాకు రావాల్సిన శిక్షను మీరు భరించి శిక్ష పొందారు. ప్రభువా మీకు వందనాలు. తండ్రి, మేము మా తలంపులోనూ ఆలోచనలోనూ చేసిన పాపానికి మీరు మీ తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు. మేము మా చేతులతో చేసిన పాపానికి మీ చేతులకు మేకులను కొట్టించుకున్నారు. మేము మా పాపపు మార్గంలో నడిచిన కాళ్లకు గాను మీ కాళ్లకు మేకులు కొట్టించుకున్నారు. మేము మా శరీరముతో చేసిన పాపానికి గాను మీ శరీరమంతయు దెబ్బలు తిన్నారు. మేము చేసిన ప్రతి పాపానికి మీ ప్రాణాన్నే మా కోసం అర్పించారు. ఇవన్నీ మేము తెలుసుకొని ఇక మీదట మళ్ళీ ఏ పాపం చేయకుండా మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.